నాకు ఆ బ్యాగ్ కావాలి. గట్టి పైకి పంపించరా. రాజు రాజు దా దా వెళ్దాం. ఏందన్నా? నాకు 13 వయసున్నప్పుడు ఒక్కసారి భయపడ్డా. మళ్ళా ఇన్నేళ్ళకి నన్ను గట్టి ఏలాడదీసిండు చూడు, అప్పుడు. ఏందన్నా ఇట్లా మాట్లాడుతున్నావు? గాన్ని దినం అడ్డంగా నరకుండా ఎవడి నుంచి పోవు. వద్దురా, వాణ్ణి పట్కరాండి చాలు. నేను వీరా మాత్రమే వాణ్ణి చంపుతాం. వాణ్ణి కాలు కాలు కీలు కీలు ఇరిచి పాడేయాలి. ఏమంటావురా వీరా? నాన్న, ఆ రోజు వాడు నన్ను కొట్టినప్పుడు నేనెవరో తెలిసే కొట్టాడు. ఏమంటున్నావురా? నిన్ను కట్టి ఏలాడదీసినప్పుడు వాడి కళ్ళల్లో ఉన్న కసి నన్ను కొట్టినప్పుడు 100 రెట్లుండింది. ఆ రోజు నన్ను కట్టేసి లాఠీతో కొట్టినప్పుడు నేనే వీరాన్ని తెలుసు, నీ కొడుకని కూడా తెలుసు. వాడప్పుడు కొట్టింది ఇప్పుడు నొప్పిగా ఉంది. వాణ్ణి ఇడిచి పెట్టకూడదురా వీరా. ఇక్కడనే వాణ్ణి బిడ్డని చంపి శవాలెక్క ఏలాడదీయాలి. కాసే వాణ్ణి పట్టుకోనీక ఈడున్న మన పోరగాళ్ళు సరిపోరు. మొత్తం అందరిని విలువ. నాకు సమస్య వస్తే ఎవడెవడు వస్తాడో వాళ్ళందరూ ఇక్కడికి ఇప్పుడే రావాలి. ఒక నిమిషం. రాజు రాజు ఇక్కడ రారా, ఇక్కడ కూర్చో. రాజు, మన ఇద్దరం కలిసి ఉంటే వాళ్ళు మనల్ని ఈజీగా పట్టుకుంటారు. నేను మందు కోసం వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా, అదే విధంగా నువ్వు కొంతసేపు ఇక్కడే ఉంటావా? నాన్న వద్దు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. కాదు రాజు, నువ్వు భయపడకు. నా రాజు గుడ్ బై కదా. అటువైపు చూడు, ఏం కనిపిస్తోంది? పెద్ద పెద్ద రాడ్లు కనపడుతున్నాయి. నీకు ధైర్యం రాగానే ఆ రాడ్లు పట్టుకొని మెల్లగా దిగి తప్పించుకో. నాన్న, ఆ రాడ్లు పట్టుకొని నేను ఎలా వెళ్ళను నాన్న? నీ వల్ల అవుతుంది రాజు. కిందకి దిగేటప్పుడు కిందున్న దూరాన్ని చూడుకు. ఒక చేయికి ఇంకొక చేయికి మధ్య ఉన్న దూరాన్ని చూడు. అది చాలా తక్కువగా ఉంటుంది. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. వెలుగొచ్చే వరకు వెయిట్ చేయి రాజు. చీకటి నిన్ను భయపడుతుంది, వెలుగు నీకు ధైర్యాన్ని ఇస్తుంది. థింకింగ్ విల్ నాట్ ఓవర్కమ్ ఫియర్, బట్ యాక్షన్ విల్. అదే కరెక్ట్. భయం పోవడానికి నీకు నేర్పించాను కదా, గుర్తుంచుకో. నీకు ధైర్యం వస్తుంది. నాన్న, నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చేస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నీ చెవిలో ఒక సీక్రెట్ చెప్తాను. అది వెళ్ళి మీ అమ్మతో చెప్తావా?
దగ్గరికి రా. ఐ లవ్ యూ. Number you have called is currently switched off. ఏందన్నా కొత్తగా పైసలు ఇస్తున్నావు? నీకు సమస్య అంటే మేము రామాయింది. అవునన్నా, మా కోసం నువ్వు ఎంత చేసినావు, నీ కోసం ఈ మాత్రం చేయలేమ్మా. వీడి చావు తెల్లవారితే మర్చిపోయేలా ఉండకూడదు. ఇంకా ఎన్నో ఏళ్లకి ఎంతో మంది ఇక్కడ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూనే ఉండాలి. మాట్లాడతారు వీరా, మాట్లాడేలా చేద్దాం. అందరూ ఇనుర్రే, సూరాన్న ఇచ్చిన పైసలు మనం ఆయన కోసం పని చేయనికి కాదు, మనలో ఉన్న కసిని పెంచనీకి. ఏయ్, రండ్రా! సీల్ ఓపెన్ అయ్యి ఉందేంటి? మొత్తం లెక్క పెట్టినా దీంతో 26 కెమికల్ బాంబులే ఉన్నాయి. ఎవరో ఇటుకరాయి లోపల పెట్టి మనల్ని బాగా మోసం చేసిరు. అడిగారు, ఇది ఎవరు చేసి ఉంటారు? మురళీకృష్ణ. నిజంగానే ఒక పోలీసోడు వీరాని కొట్టుంటే ఈ పాటికి వాడి ఫ్యామిలీ క్లోజ్.
కుటుంబాన్ని వీళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి. ఇప్పటి నుంచి నా ఆట మొదలవుతుందిరా. చూసారా ఏంటండి ఇన్ని ఐటమ్స్ మిస్సింగా? దీనివల్ల మనం సమస్యలో పడతాం. ముందు మీరు ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయరి. ఇంతసేపు లిస్టు తీసింది ఎన్ని వస్తువులు కనపడలేదో తెలుసుకోవడానికి అనుకున్నావా? మురళి ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడో తెలుసుకోవడానికే. మురళి అన్న ఎందుకు ఇలా చేశాడు? సరే పద. మిషన్ గన్లు కూడా మిస్సింగ్ హెడ్ గారు. నాకు తెలియక అడుగుతాను, మీరు చేసేది కరెక్టేనా? కరెక్టో కాదో తెలీదు, కానీ తప్పు కాదు. ఏంటి హెడ్ గారు? లేకపోతే ఏంటయ్యా, పబ్లిక్ కో సమస్య అంటే పోలీసులు వెళ్తారు, అధికారులకు సమస్య అంటే డిపార్ట్మెంటే వెళ్తుంది. నీలా నాలా ఓ కానిస్టేబుల్కి సమస్య అంటే ఎవడెళ్తాడు? అయిపోయావురా.